జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ లీడర్గా రాజీనామా చేశాడు. ట్రూడో పార్టీ అయిన లిబరల్ పార్టీకు లా మేకర్స్ అధిష్టాన పెద్దలు ఏమంటున్నారు అంటే కెనడాకు కొత్త ప్రైమ్ మినిస్టర్ను అపాయింట్ చేసే వరకు ట్రూడో పీఎంగా ఇంకొక 2 నెలల వరకు ఉంటాడు. ఆ తర్వాత లిబరల్ పార్టీలోనే ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఈవెన్చువల్లీ కెనడాలో అక్టోబర్లో జనరల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఈ ఎలక్షన్స్లో లిబరల్ పార్టీకు అపోజిషన్ పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీకు లీడర్ అయిన పియరీ పొలివర్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అని చాలామంది చెబుతున్నారు. డస్ట్బిన్ ట్రూడో తన చేతులారా ఈ పరిస్థితిని తెచ్చుకున్నాడు. చాలా అవమానకరంగా ఇతను రాజీనామా చేశాడు. రిజైన్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు చూడొచ్చు. A new prime minister and leader of the Liberal Party will carry its values and ideals into that next election. I'm excited. ఇయర్ 2025లో భారత్కు ఇతను రిజైన్ చేయడం అనేది చాలా మంచి న్యూస్. సెప్టెంబర్ 2023లో ఈ వ్యక్తి మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా పైన లారెన్స్ బిష్నోయ్ పైన ఎన్నో ఆరోపణలు చేశాడు. Canadian security agencies have been actively pursuing credible allegations of a potential link between agents of the government of India and the killing of a Canadian citizen, Hardeep Singh Nijjar. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాలో భారత్ను లాగుతా అన్నాడు. అజిత్ దోవల్ గారి పైన సెటైర్స్ వేశాడు. తానేదో పెద్ద ఇంటర్నేషనల్ పోలీస్ లాగా చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతా అన్నాడు. ట్రూడో హీరోగిరి చూపించాలని చూశాడు. బొక్క బోర్ల పడ్డాడు. బేసికలీ ట్రూడో ఒంటరి వాడయ్యాడండి. ఇన్ని రోజులు ట్రూడో ఖాళిస్తాన్ అని ఖాళిస్తాన్ జెండా మోసాడు కదా. ట్రూడోకు మొట్టమొదటగా వెన్నుపోటు పొడిచింది జగ్మీత్ సింగే. ఈసారి జగ్మీత్ సింగ్ ట్రూడోకు మద్దతు ఇవ్వలేదు. Justin Trudeau's Liberals have let down Canadians. They have let you down when it comes to the cost of homes. He's let you down when it comes to the cost of living. ప్రస్తుతం ట్రూడో మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించాడు. జగ్మీత్ సింగ్ యొక్క 21 ఎంపీ సీట్స్తో లిబరల్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. జగ్మీత్ సింగ్ సపోర్ట్ లేకపోతే లిబరల్ పార్టీ ప్రభుత్వాన్నే కోల్పోతుంది. డిసెంబర్ 17, 2024లోనే ఇంకొన్ని రోజుల్లో ట్రూడో రిజైన్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. ఆ రోజే కెనడా ఫినాన్స్ మినిస్టర్ ఫ్రీలాండ్ రిజైన్ చేసింది. ట్రూడోతో గొడవపడి రిజైన్ చేసింది. దీని తర్వాత లిబరల్ పార్టీలో ఉన్న లా మేకర్స్ మిగతా ఎంపీలు ట్రూడోను రిజైన్ చేయమని ఫోర్స్ చేశారు. ఎన్నికల ముందు పబ్లిక్ యొక్క ఫేవరెట్ ఓట్స్లో ట్రూడో గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అంటే ట్రూడో మాకు నెక్స్ట్ పీఎంగా కావాలి అని కేవలం 20% కెనడియన్స్ కోరుకుంటున్నారు. 40% మాకు పియరీ పొలివర్ కావాలి అని, మార్పు కావాలి అని కోరుకుంటున్నారు. సో ట్రూడో కరిజ్మా పడిపోయింది. అందుకే ఇతన్ని దించేశారు. డస్ట్బిన్ ట్రూడో దిగిపోవడానికి గల ముఖ్య కారణం డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ గురించి తెలిసిందే కదా. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ట్రంప్కు ఇష్టం లేదు. ఇంకొక పక్క ట్రూడో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను 2 చేతులు చాపి స్వాగతిస్తూ ఉంటాడు. ట్రంప్కు ట్రూడోకు ఇదివరకే కొన్ని గొడవలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రూమర్స్ అయితే వచ్చాయి. 2019 G7 సమిట్లో ట్రంప్ భార్య మెలినియా ట్రంప్కు ట్రూడోకు మధ్య అఫైర్ ఉంది అనే రూమర్స్ వచ్చాయి. ఇది కాకుండా 2018లో ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన తెచ్చిన పాలసీస్ను జస్టిన్ ట్రూడో విమర్శించాడు. ఈ విధంగా వీళ్ళిద్దరికీ ఇంతకు ముందు నుండే శత్రుత్వం ఉంది. 2024లో ట్రంప్ గెలిచిన తర్వాత ట్రూడోను వేసుకున్నాడు. ఒకవేళ కెనడా ప్రభుత్వం అమెరికాలో చొరబడే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అదుపు చేయకపోతే కెనడా పైన 25% టారిఫ్ వేస్తా అని ట్రంప్ అన్నాడు. యూజువల్లీ చాలా మంది ప్రజలు ఇండియన్స్, అరబ్స్, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు ఏం చేస్తారు అంటే అమెరికా వీసా దొరక్కపోతే కెనడాకు వెళ్తారు. అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేసి కెనడా బార్డర్ క్రాస్ చేసి అమెరికాలో చొరబడతారు. దీన్ని కెనడా నియంత్రించాలి, బార్డర్ ను టైట్ చేయాలని ట్రంప్ కోరాడు. ఇలా చేయకపోతే కెనడా నుండి ఇంపోర్ట్ అయ్యే వస్తువులపైన 25% టారిఫ్ ను వేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఇది విని కెనడా ప్రజల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే అమెరికా కెనడా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. FTA అంటే కెనడా ఫ్రీగా అమెరికాలో వ్యాపారం చేయొచ్చు, వస్తువులు అమ్మవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ ఉండదు, ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఉండదు, అసలు ఏమీ ఉండదు. కెనడా ప్రతిరోజు అమెరికాకు $2 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 16 లక్షల కోట్ల విలువ గల వస్తువులను ప్రతిరోజు ఎగుమతి చేస్తుంది. కెనడా ఆర్థిక వ్యవస్థ అమెరికా పైన ఆధారపడి ఉంది. టారిఫ్ వేస్తే కెనడా వస్తువుల ధర పెరుగుతుంది. ధర పెరిగితే అమెరికన్స్ కెనడా ప్రోడక్ట్స్ కాకుండా మెక్సికోనో లేదా ఇండియన్ ప్రోడక్ట్స్ను కొనడం ఇష్టపడతారు. ఇలా జరిగితే కెనడా నష్టపోతుంది. దీనికి భయపడిన ట్రూడో హుటాహుటిన ట్రంప్ వద్దకు పరిగెత్తాడు. ట్రంప్ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మారాలాగో బీచ్లో పార్టీ పెట్టాడు. ఆ పార్టీకి ట్రూడో వెళ్ళి సార్ తారీఫ్ వేయద్దు అన్నాడు. దీనికి ట్రంప్ జోకింగ్లీ నవ్వుకుంటూ మీ దేశానికి స్తోమత లేకపోతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరండి అన్నాడు. ఈ సంభాషణలు ట్రంప్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఇది చూసిన ప్రజలు ట్రూడోను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ట్రూడో ఇమేజ్ జోకర్ లాగా మారిపోయింది. ఈవెన్చువల్లీ ట్రూడో రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ట్రూడో పతనం మొదలవడానికి గల ముఖ్య కారణం కెనడాలో ఉన్న ఇన్ఫ్లేషన్, హౌస్ రెంట్ ఇష్యూస్, ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్.
వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి, ప్రజల్లో ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ట్రూడో ఖాళిస్తానీ ఉగ్రవాది అయిన నిజ్జార్ను సపోర్ట్ చేశాడు. భారత్ పైన నిందలు వేశాడు. ఇక్కడి నుండి ఇతని పతనం మొదలైంది. ట్రూడో ఎలా ఎదిగాడు, ఎలా పతనం అయ్యాడు అనేది టైమ్ లైన్స్తో సహా చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి. 2013లో ట్రూడో లిబరల్ పార్టీకు లీడర్ అయ్యాడు. 2015 జనరల్ ఎలక్షన్స్లో ట్రూడో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మే 2016లోనే ఇతని కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. తన తోటి ఎంపీను పార్లమెంట్లో ఎల్బోతో కొట్టాడు అనే ఆరోపణలు ఇతని మీద వచ్చాయి. దీంతో ట్రూడో పార్లమెంట్లోనే సారీ చెప్పాల్సి వచ్చింది. డిసెంబర్ 2017లో ట్రూడో తన ఫ్యామిలీతో పాటు ఆగా ఖాన్ ప్రైవేట్ ఐలాండ్లో ఫ్రీ వెకేషన్కు వెళ్ళాడు. ఫ్రీ గిఫ్ట్స్ తీసుకున్నాడు. కెనడా యొక్క సెక్షన్ 511, 12 and 21(1) ప్రకారం ఒక సిట్టింగ్ ఎంపీ ఇలాంటి ప్రైవేట్ వెకేషన్స్కు వెళ్ళకూడదు, గిఫ్ట్స్ తీసుకోకూడదు. చట్టాన్ని ట్రూడో ఉల్లంఘించాడు. అక్టోబర్ 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ట్రూడో పార్టీ గెలిచింది, బట్ మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించింది. మెజారిటీ లేనందున ఎన్డీపీ పార్టీ అయిన జగ్మిత్ సింగ్ పార్టీతో ట్రూడో సంధి చేసుకున్నాడు. ఈ జగ్మిత్ సింగ్ యొక్క మద్దతు లేకపోతే ట్రూడో ప్రభుత్వం నిలబడదు. దీంతో ట్రూడో జగ్మిత్ సింగ్ చెప్పినట్లు వినడం మొదలుపెట్టాడు. జగ్మిత్ సింగ్కు ఖాళిస్తానీల సపోర్ట్ ఉంది కాబట్టి ఇతను ఒక ఖాళిస్తానీ సింపథైజర్. ఆగస్టు 2020లో చారిటీ స్కాండిల్లో పాండమిక్ సమయంలో డబ్బులు తిన్నాడు అనే ఆరోపణలు ట్రూడో పార్టీ సభ్యులపైన వచ్చాయి. ఈ ఆరోపణల తర్వాత అప్పటి ఫినాన్స్ మినిస్టర్ బిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇయర్ 2021-2022లో ట్రూడో కెనడా మొత్తంలో లాక్డౌన్స్ మీద లాక్డౌన్స్ పెట్టాడు. వ్యాక్సిన్ మ్యాండేటరీ చేశాడు. దీనికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేశారు. లాక్డౌన్స్ను ఎత్తివేయండి, మాకు నష్టం వస్తుంది అని ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేశారు. ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ను అణిచివేయడానికి, అదుపు చేయడానికి ట్రూడో కెనడాలోనే మొట్టమొదటిసారి ఎమర్జెన్సీను విధించి చరిత్ర పుటల్లో ఎక్కాడు. తన లిబరల్ ఇమేజ్ను పాడు చేసుకున్నాడు. ఈయన చేతులారా అన్నీ చేసుకున్నాడు. సెప్టెంబర్ 2023లో కెనడాలో ఇన్ఫ్లేషన్ 9% పెరిగింది. హౌస్ రెంట్స్ 30% పెరిగింది. దొంగతనాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి. పబ్లిక్లో ఈయన అప్రూవల్ రేటింగ్ పడిపోయింది. దీంతో లిబరల్ పార్టీ లా మేకర్స్ ఈయన్ని అడిగారు, నువ్వేం చేస్తున్నావు, నీ పాపులారిటీ ప్రజల్లో తగ్గుతోంది, జస్టిఫికేషన్ ఇవ్వాలి అని కోరారు. అపోజిషన్ పార్టీస్ ట్రూడో పైన ఒత్తిడి పెట్టారు. ముఖ్యంగా పియరీ పొలివర్ ఎన్నోసార్లు పార్లమెంట్లో ట్రూడోను ప్రశ్నించాడు. కెనడాలో హౌసింగ్ క్రైసిస్ ఉన్నాయి, రెంట్స్ యొక్క రేట్స్ పెరిగిపోతున్నాయి, దీన్ని సాల్వ్ చేయడానికి నీ దగ్గర ప్లాన్ బి ఉందా అని అడిగాడు. కెనడాలో ఇన్ఫ్లేషన్ ఉంది, దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తావు అని అడిగాడు. ట్రూడో దగ్గర వీటన్నిటికీ సమాధానాలు లేవు. వీటన్నిటి నుండి ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేయడానికి ట్రూడో ఖాళిస్తానీ ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జార్ను రా చంపింది అని, భారతే ఈ హత్య చేయించింది అని ఎన్నో ఆరోపణలు చేశాడు. భారత్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ను అంటే దౌత్యపరమైన సంబంధాలను తెంచుకున్నాడు. మొన్న కూడా ఈ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఖాళిస్తానీ గూండాలను చంపుతున్నాడు అని ఆరోపణలు చేశాడు. ప్రజలు చూశారు ఇక తట్టుకోలేక ట్రూడోను పీకి పడేశారు. ట్రూడో పతనానికి ఇంకొన్ని కారణాలు వోక్ కల్చర్ను సపోర్ట్ చేయడం, ఖాళిస్తానీ ఉగ్రవాదులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఖాళిస్తానీలో ఇందిరాగాంధీ గారి మరణాన్ని సెలబ్రేట్ చేస్తే ఊరేగింపులకు అనుమతులు ఇవ్వడం, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకు సపోర్ట్ చేయడం, రోజుకు ట్రూడో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ క్లౌన్ లాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ట్రూడో పబ్లిక్గా రష్యాను విమర్శించాడు, యుక్రెయిన్కు మిసైల్స్ను సప్లై చేశాడు, పబ్లిక్గా యుక్రెయిన్కు మద్దతు ఇచ్చాడు. ఒకటి కాదు, ఈయన చాలా పెంట చేశాడు. ట్రంప్ చాలాసార్లు ట్రూడోను క్లౌన్ అన్నాడు, అంటే జోకర్ అన్నాడు. ఇలాన్ మస్క్ కూడా ట్రూడో టైం దగ్గర పడింది, ఇతను ఓడిపోతాడు అని ట్వీట్ పెట్టాడు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు వెస్ట్ దేశాల్లో, యూరోప్లో రైట్ ఐడియాలజీ పార్టీస్ గెలుస్తున్నాయి. ట్రూడోది లిబరల్ పార్టీ అంటే లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీ కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మార్పులో భాగంగానే ట్రూడో టికెట్ తెగింది. ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ కోసం దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.